బాయ్కాట్ టర్కీ, బాయ్కాట్ అజర్బైజాన్ ఈ రెండు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇండియన్ టూరిస్టులు టర్కీ, అజర్బైజాన్లను అవాయిడ్ చేస్తున్నారు. ఇప్పటికే బుక్ చేసుకున్న వారు కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు. దీనంతటికీ ఆ దేశాలు భారత్కి చేసిన ద్రోహమే కారణం. 2023లో టర్కీని భూకంపం అతలాకుతలం చేసింది. ఆ సమయంలో ఆపరేషన్ దోస్త్ పేరుతో ఇతోధికంగా మానవతా సాయం అందించింది భారత్. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించింది. ఆహార పదార్థాలు, ఇతర అత్యవసర సామాగ్రిని పంపి అండగా నిలిచింది. ఆ దేశం అదంతా మర్చిపోయింది. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ కు ముందు నుంచి భారత్ అంటే పడదు. తాజాగా భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో పాకిస్తాన్కి అండగా నిలబడింది టర్కీ. డ్రోన్లు అందించడమే కాదు, మిలిటరీ సాయం కూడా పంపించింది. పాకిస్తాన్కు మద్దతుగా సైనిక సిబ్బందిని కూడా పంపించింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ చేసిన దాడుల్లో చనిపోయిన వారిలో 2 టర్కీ సైనికులు ఉన్నట్టు సమాచారం. ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రదాడి జరిగినప్పుడు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్తో సమావేశమయ్యారు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. ఎర్డోగన్ కు మొదటి నుంచి భారత్ అంటే విపరీతమైన ద్వేషం. ఆ విషయం అనేక సందర్భాల్లో బహిరంగంగానే వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్రదాడి జరిగిన తర్వాత ప్రపంచమంతా ఉగ్రవాదుల చర్యలను ఖండిస్తున్న సమయంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎర్డోగన్ను కలిశారు. ఆ దేశానికి వత్తాసు పలికారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండించలేదు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ముస్లిం దేశాల్లో టర్కీ, అజర్బైజాన్ మాత్రమే పాకిస్తాన్కు మద్దతిస్తూ ప్రకటన చేశాయి. కాశ్మీర్ అంశంలోనూ గతంలో ఎర్డోగన్ అనేకసార్లు అంతర్జాతీయ వేదికలపై బహిరంగంగా భారత్పై విమర్శలు గుప్పించారు. టర్కీ కుయుక్తులు భారతీయులకు మంట పుట్టించాయి. దాంతో బాయ్కాట్ టర్కీ నినాదం ఉధృతమయ్యింది. కొన్ని గంటల్లోనే అది ట్రెండింగ్ లోకి వచ్చేసింది. మేక్ మై ట్రిప్ లో టర్కీకి ఫ్లైట్స్, హోటల్ బుకింగ్స్ 60% పడిపోయాయి. అలాగే క్యాన్సిలేషన్స్ లోనూ 250% సర్జ్ కనిపిస్తోంది. అజర్బైజాన్ దేశాన్ని కూడా భారతీయులు బాయ్కాట్ చేస్తున్నారు. ఇప్పటికే ఫ్లైట్స్ బుక్ చేసుకున్న వారు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇప్పటికే అజర్బైజాన్ టర్కీ ప్రయాణాలపై అంతర్జాతీయ ట్రావెల్ బుకింగ్ సేవలు అందించే ఆన్లైన్ ప్లాట్ఫామ్లు బుకింగ్ను నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించాయి. అంతేకాకుండా ఈ 2 దేశాలకు అనవసరంగా వెళ్లేవారు ప్రయాణాలు రద్దు చేసుకోవాలని సూచించాయి. ఒకవేళ భారతీయులు ఎవరైనా వెళ్లాల్సి వస్తే అక్కడి సున్నితమైన ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు అలర్ట్గా ఉండాలని తెలిపాయి. మహారాష్ట్రలోని పూణేకు వ్యాపారులు టర్కీ నుంచి యాపిల్స్ దిగుమతి చేసుకోవడం ఆపేశారు. కస్టమర్లు కూడా టర్కిష్ యాపిల్స్ తప్ప మిగతావన్నీ అడుగుతున్నారని, అందుకే తాము టర్కిష్ యాపిల్స్ ని బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించారు. పూణే మార్కెట్లో టర్కిష్ యాపిల్స్ సీజన్ టర్నోవర్ 1000 నుంచి 1200 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఇప్పుడు వ్యాపారులు తీసుకున్న నిర్ణయం ఫ్రూట్ మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపనుంది. అయినప్పటికీ వ్యాపారులు మాత్రం టర్కీ నుంచి యాపిల్స్ దిగుమతి చేసుకునే బదులు హిమాచల్, ఉత్తరాఖండ్, ఇరాన్, ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తామని చెబుతున్నారు.